ఇప్పుడు పదల మండలం నుంచి సీనియర్ నాయకులు బక్కాన గారు మాట్లాడతారు. బక్కాన యాదవ్. ఇక్కడ ఈ పార్టీ సమావేశం గురించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చేసిన మన రాష్ట్ర పెద్దలకు, తెలంగాణ రాష్ట్ర పెద్దలకు మొత్తానికి, ఇక్కడ వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం మన కార్యకర్తలకు మొత్తానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకటి ఎవరి మీద ఆరోపణలు చేయదలుచుకోలేదు. ఎందుకంటే తల్లి సన్నుసికి తల్లి రొమ్ము గుద్దిన వాళ్ళ గురించి మాట్లాడటం మనకి ఇంకా చాలా పెద్ద తక్కువ అవసరం లేదు. గత 25 సంవత్సరాల నుండి కనీసం నీ ఎమ్మటి ఓవడు లేనాడు ఇదే చిట్లంగుంటలో ముగ్గుట్ల నేను ఒకరిని తెలంగాణ ఉద్యమం వల్ల. కానీ ఆయన ఎవడు కొడతాడో ఎవడు తిడతాడో తెలియని పరిస్థితి. రోడ్డు ఎమ్మటి పోతుంటే ఈయన గెలిపిస్తాడని పక్క నవ్విన వాళ్ళు ఇంతమందిని దాటేసుకొని కూడా కేసీఆర్ బాటలోనే నడిచినాం. అన్న బాలరాజు అన్న గారు కూడా చాలా మనం నమ్ముకున్నందుకు ఇంతమంది తయారు చేసినావు. అచ్చంపేట తాలూకాను కూడా కొంతవరకు మెరుగుపరిచినావు, అది ఎవరు కాదనలేరు. కానీ ఇవాళ కష్టకాలములో, కరువు కాలములో ఇవాళ పార్టీ లేనంత మాత్రం వల్ల వదిలిపెట్టిపోవటం మాత్రం చాలా బాధగా ఉంది. నాకు మాత్రం ఎవరిని ఏమి నేను దూషించను, ఎవరినేమి నేను విమర్శించను. కాకపోతే ఒకటి, నీ ఎమ్మటి నువ్వు పోగానే నీ ఎమ్మటి వస్తారనుకోవటం మాత్రం పొరపాటు. ఇప్పటికైనా ఈయనే కాకుండా ఇంకెవరైనా ఇదే ఉద్దేశం వాళ్ళతో పెట్టుకున్నా పోయేటోళ్ళు ఎవరన్నా పోదలుచుకుంటే ఇప్పుడే పోండి, ఎవరు అవసరం లేదు. ఇక్కడ కార్యకర్త లేకుండా మీ తరము కాదు, కార్యకర్త లేకుండా మీ వశము కాదు. మీరు ఏమో కూర్చున్నా కష్టపల్ల సందుల్లా గొంతుల్లా గుద్దుకునేది, తన్నుకునేది, అక్కడి నిడిచిపెట్టి అన్న నిడిచిపెట్టి బావబామర్లు నిడిచిపెట్టి అందరికీ ఎడవాసింది. ఏ విల్ల మేమేం మూట కట్టుకోలేదు. కట్టుకున్నది మీరే. మీరు కట్టుకొని కూడా మమ్మల్ని ఇంత అన్యాయంగా నడేట్ల ముంచి పోతే ఇవాళ బీజేపీలకు పోయినా కనీసం 15 ఏళ్లకు 15 మంది కార్యకర్తలు కూడా చదవారు ఆ పార్టీకి. అల్లకు పోయి నువ్వేం ఉద్ధరిస్తావు? అనవసరం. నీ జీవితం ఖరాబు చేసుకున్నావు, అనవసరంగా నువ్వు ఆగమైనావు. అది కూడా నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నీతోని 25 ఏళ్ళు ఉన్నా కాబట్టి బాధనే పడుతున్నా. నిన్నైతే నేను విమర్శించదలుచుకోలేదు. ఇంకొకటి, అలివిగాని హామీలు ఇచ్చి, అలివిగాని 6 గ్యారంటీలు ఇచ్చి తెలంగాణ సర్వనాశనం చేసి కేసీఆర్ని, కేకేఆర్ని, హరీష్ రావుని బదనాం చేసి ఆ కాళేశ్వరం అని, ఈ మేడిగడ్డ అని, ఏందో రేస్ కాస్ అని నువ్వు ప్రూఫ్ చేసింది ఒక్కటి లేదు. ఒకటి లేదు నాయనా. ఇవాళ పల్లనాడు పులివెందులలో ఒక ఉప ఎన్నిక నడుస్తుంది. రాత్రి నేను న్యూస్లో చూసిన. అయితే అలా ఒక మా యాదవ్ వాడు ఏంటుకో పనికో తప్పించి అంతమంది రెడ్ల అంతమంది కుంభకోల వల్ల వీడెందుకున్నాడు వల్ల వాడిని పడబెట్టి గుద్దితే వాడు హాస్పిటల్ పాలయ్యాడు. అయితే కాంగ్రెస్ వస్తే ఏమైందంటే పల్లనాటి రాజకీయం, కాంగ్రెస్ రాజకీయం రెండు ఒకటి. అది ఆనాడు నుంచి అయినా రావణ కాష్టమే కాంగ్రెస్ అంటే. ఒకటి చెప్తున్నాను, అన్నలారా, తమ్ముళ్ళారా, అక్కలారా, చెల్లెళ్ళలారా, మనకు కేసీఆరే ఇంపార్టెంట్, మనకి కేటీఆరే ఇంపార్టెంట్, మనకు కేటీఆరే ఇంపార్టెంట్. మనకేమొద్దు. అంతకు మనం వద్దనుకున్న నాడు 2 ఎడ్ల 10 ఎకరాల పొలమా మనకు లేకపోతే కౌలా చేసుకొని బతుకుదాం. మన ఇంట్లో మనం ఉంటాం. వాస్తవంగా మాట్లాడాలంటే దీంతో వర్గం ఇచ్చేది కూడా ఏం లేదు. కాకపోతే మనలాగా వీళ్ళందరూ అనుకుంటే రాజకీయం నడవదు కదా. అందరు ఈ పెద్దలు అనుకుంటే మనకు రాజకీయం నడవదు. ఎవడో ఓడు వద్దన్న ఓడోడు ముందుకు పోతూనే ఉండాలి, ముందుకే పోవాలి. ఒకటి చెప్తున్నా, కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష. ఇప్పుడు 2 భార్యలు ఉంటే ఎట్టుంటుంది, 1 భార్య ఉంటే ఎట్టుంటుంది మీరు చెప్పండి. వాళ్ళకు 2 సంవత్సరాలు, ఢిల్లీలో 1, రాష్ట్రంలో 1. మనకే ఉంది ఒకటే సంవత్సరం. 1 సంవత్సరాన్ని నమ్ముతారా, 2 సంవత్సరాలు నమ్ముతారా మీరే చెప్పండి. ఇంకొక బీజేపీ అక్కడ ఉండాలి, కేంద్రం వల్ల ఉండాలి, రాష్ట్రం వల్ల అవసరం లేదు.
ఏం పొడిచింది బీజేపీ? ఏం పొడిచింది? ఏం తెల్లగా చేసిందో గా బండి సంజయ్ చెప్తే బాగుడు. కానీ ఒకటే ఆరోపణ, ఆయన ఒకటే నెల్లి. అంటే డబ్బులు ఎక్కువ ఉండగానే ఒకరిని చంపొచ్చు, డబ్బులు ఒకరు ఉండగానే ఒక తన్నొచ్చు. అదేనా మీ రాజకీయం? బాగా అట్లా గెలిస్తే తెలుస్తుంది, ఈ ప్రజలకు రాస్తే తెలుస్తుంది. మీ అమ్మటి పోలీసులు ఎందుకు? మీరు రావచ్చు కదా. మీ అమ్మటి బందోబస్తు ఎందుకు? మీరు రావచ్చు కదా. ఇంకొకటి, విలేకరుల అన్నతమ్ములకు నాదొక కోరిక, పోలీసు సోదరులకు నాదొక మనవి. మీకు కూడా తెలుసు, విలేకరు సోదరులకు మొన్న హైదరాబాద్ ఏం మాట్లాడాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మీకు కూడా తెలుసు. ఇంకొకటి, వీళ్ళకు మన ఇప్పుడు ఆర్థికంగా మన పోలీసులకు ఒక్క డొక్కు చూపు పెట్టుకొని నడిపినరు మీరు. ఏది? ల్యాండ్ ఆర్డర్. ఇవాళ మన కేసీఆర్ వచ్చినాక 10 మందికి ఒక ఆవరణం, 10 మందికి ఒక బండి మన కేసీఆర్ ఇచ్చిండు. అందరినీ మిమ్మల్ని సవినయంగా చూసుకున్న ఘనత మన కేసీఆర్ది. కేసీఆర్ గిట్లా ఈ ఒక్కసారి మళ్ళా రాకపోతే 70 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి, మళ్ళొక 70 ఏళ్ళు సర్వనాశనం. అది ఖాయము. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. జై తెలంగాణ, జై కేసీఆర్. సమయం మస్తుకున్నది కానీ ఆనందంగా వద్దనుకుంటున్నా, నేను మాట్లాడను. ఓకే, ఇప్పుడు అచ్చంపేట మాజీ మున్సిపల్ చైర్మన్ అన్న తులసామ మాట్లాడ కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు అచ్చంపేట బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి వచ్చేసిన ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యేలు, వేదిక పైన ఉన్న నాయకులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు అందరికీ పేరు పేరున రామ్ తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మనం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి మన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు వేరే పార్టీకి పోవడానికి సిద్ధమైనందుకు మన ముఖ్య కార్యకర్తలు మన కేసీఆర్ గారికి ఒక భరోసా ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా బాలరాజు గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేసిండు. మరి పార్టీకి పదవులు అన్ని చేసి అనుభవించి పార్టీ లేనప్పుడు ఆయన ఉండాలే కాన్స్టిట్యూన్సీలో, కానీ పార్టీ లేని ఓడిపోయినని ఆయన వేరే పార్టీలకు పోవడం జరిగింది. కాబట్టి ఆయనకు ఆ భగవంతుడే ఆయన శిక్ష ఇస్తాడు. మరి ఎందుకంటే అచ్చంపేట కాన్స్టిట్యూన్సీ చాలా మారుమూల కాన్స్టిట్యూన్సీ.